ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ముగిశాక ఈ ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుండి టీ20 సిరీస్ మొదలు కాబోతోంది. ఈ సిరీస్ కి సంబంధించిన స్క్వాడ్ ని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇవ్వని ఓ ముగ్గురు ప్లేయర్లను ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ వారెవరో చూద్దాం. త్వరలో న్యూజిలాండ్ అలానే ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్లను దృష్టిలో పెట్టుకుని కొంతమంది స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించి వారి స్థానంలో యువకులను టీ20 సిరీస్ కి ఎంపిక చేయాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక ఈ లిస్ట్ ని గనక గమనిస్తే ఇందులో మొదటగా వినిపిస్తున్న పేరు హర్షిత్ రాణా. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా గత కొన్నేళ్లుగా ఐపీఎల్లోనే ఆకట్టుకునే విధంగా ప్రదర్శన కనబరుస్తున్నాడు. గతంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కు స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు, కానీ తుది జట్టులో స్థానం దక్కలేదు. అయితే ఇప్పుడు మరోసారి అతడికి బంగ్లా సిరీస్ లో అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఐపీఎల్ 2024 ఎడిషన్లో 13 మ్యాచ్ల్లో 20.16 యావరేజ్ తో బౌలింగ్ చేసి 19 వికెట్లు తీసి కేకేఆర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మంచి ఫామ్ లో ఉన్న ఈ యంగ్ బౌలర్ ను సెలెక్టర్లు బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక రెండో ఆటగాడు యష్ దయాల్. లెఫ్ట్ హ్యాండర్ ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన యష్ దయాల్ డొమెస్టిక్ క్రికెట్ లో అలానే ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ అదరగొడుతున్నాడు. ఫ్యూచర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ టాలెంటెడ్ బౌలర్ కి ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి ఎంపికయ్యాడు, కానీ ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. అయితే రాబోయే బంగ్లా టీ20 సిరీస్ లో కూడా అతనికి తప్పక అవకాశం లభిస్తుంది అని అంచనా. మూడో ఆటగాడు ఆయుష్ బదోని. లక్నో సూపర్ జైంట్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్న బౌలర్ ఆయుష్ బదోని ఇంటర్నేషనల్ క్రికెట్ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్ లో ఆల్రౌండర్ గా ఇతగాడికి మంచి రికార్డే ఉంది. దేశవాళీ క్రికెట్ లో కూడా మంచి ప్రదర్శనతో మెప్పిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 55 బంతుల్లో 165 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో ఆయుష్ బదోని కూడా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.